కోవిడ్-19 మహమ్మారి వల్ల తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అండగా నిలుస్తుందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ భరోసా ఇచ్చారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా నిర్వహించిన పీఎం కేర్స్ లబ్ధిదారుల ముఖాముఖి సమావేశంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మితో కలిసి లబ్ధిదారులైన చిన్నారులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిన్నారులతో వారి చదువు, ఆరోగ్యం, ప్రస్తుతం ఉంటున్న సంరక్షకుల వివరాలు, ఇతర యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పీఎం కేర్ కింద లబ్ధి పొందుతున్న పిల్లలు చిన్ననాటి నుంచి మంచి క్రమశిక్షణ అలవర్చుకుని చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రకాల ఆర్థిక, విద్యా ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అన్నారు. తద్వారా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పీఎం కేర్ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఏ విధమైన ఇబ్బంది కలిగినా వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో మొత్తం 24 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారని, వీరి సంరక్షణను జిల్లా బాలల సంరక్షణ విభాగం నిరంతరం పర్యవేక్షిస్తుందని అన్నారు. జిల్లాలో 24 మంది లబ్ధిదారులందరికీ పీఎం కేర్స్ కింద 10 లక్షలు, సీఎం కేర్స్ కింద 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు 5 లక్షల విలువ గల ఆయుష్మాన్ భారత్ ఉచిత ఆరోగ్య బీమా కార్డుల సదుపాయం అందుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ ఈ పీఎం కేర్స్ పథకం ద్వారా పిల్లలకు 18 ఏళ్ల నుండి నెలవారీ స్టైఫండ్, 23 ఏళ్లకు 10 లక్షల కార్పస్ ఫండ్తో పాటు ఉచిత కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాలు, ఉన్నత విద్యా రుణాలు, వైద్య సహాయం అందుతాయని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులు, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి సిహెచ్ఎస్వి ప్రసాద్తో కలిసి పీఎం కేర్స్ లబ్ధిదారులకు ఆర్థిక అక్షరాస్యత, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి సిహెచ్ వెంకట్రావు, సిడిపిఓ పి వెంకటలక్ష్మి, వై లక్ష్మి, పీఓఎన్ఐసి జె విజయ్, కౌన్సిలర్ బి దుర్గా, సోషల్ వర్కర్ ఎస్ చిన్నబాబు, కె రాంబాబు, ఇతర ఐసీడీఎస్ సిబ్బంది, లబ్ధిదారుల సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాను. కోవిడ్లో మా ఫాదర్, మదర్ పాస్ అయ్యారు. సో కలెక్టర్ గారు ఇంకా సార్ సపోర్ట్స్తో నేను చదువుకుంటున్నాను. మా నాన్నమ్మ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు నన్ను, వాళ్ళ దగ్గర ఉంటున్నాను. ఈరోజు కలెక్టర్ గారు మాతో ఇంటరాక్షన్ అయ్యారు. దాంట్లో సపోర్ట్ ఇచ్చి బాగా చదువుకోండి అని చెప్పారు. నమస్తే అండి, నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరి. కరోనా టైంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల కోసం ఇక్కడ కలెక్టర్ గారు స్పందన హాల్లో మీటింగ్ అరేంజ్ చేశారు. బాబు పేరు కోట వెంకటచరణ్, ఆ అబ్బాయికి నేను గార్డియన్గా ఉన్నాను. అయితే ఆ టైంలో ప్రభుత్వం వీళ్ళకి పీఎం కేరు, సీఎం కేర్ నుంచి ఫండ్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కలెక్టర్ గారు ఇప్పుడు పిల్లల్ని గార్డియన్స్ ఎలా చూసుకుంటున్నారు ఏంటనే విషయం మీద ఇంటరాక్ట్ అయ్యారు మాతో. వాళ్ళతో టిఫిన్ చేసి వాళ్ళ సాధబాధకాలు తెలుసుకున్నారు. కలెక్టర్ గారికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వీళ్ళ కోసం తెలుసుకుని మేము ఉన్నాం, మీకు ఏదైనా అవసరమైతే మేము హెల్ప్ చేస్తామనే మనోధైర్యం ఇచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ కలిసినందుకు కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.